కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాటి మన కథ నంగిరి దేవయ్య. బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పనిపాటు లేనివాడొకడు ఉండేవాడు. వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడుం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు. ఇది అందరికీ వినోదంగా ఉండి వాణ్ణి నంగిరి దేవయ్య అని పిలిచేవారు. నంగిరి దేవయ్య ఎప్పుడు ఎవరింట్లో భోజనం దొరుకుతుందా, ఎవరి నెత్తి కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తుండేవాడు. గ్రామంలో ఎవరింట పెళ్ళైనా బారసాలైనా ఆఖరికి తద్దినమైనా సరే వాడు అక్కడికి వెళ్ళి నంగిరి మాటలతో వాళ్లను నవ్వించి వాళ్ల చేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు. ఇక భోజనం ముందు కూర్చున్నాక, మీకు తెలీదు, నాకు చచ్చేంత మొహమాటం, అయినా ఏదో మీరు పిలిచారు కదా, రాక ఎలా తప్పుతుంది? మామూలుగా ఎవరింటికి నేను వెళ్ళను. మరొక సంగతి, ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు, ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు అంటూ హాయిగా ఇద్దరి భోజనం తినేవాడు. చూసేవాళ్లకు మాత్రం మొహమాటస్తుడనిపించేలాగా. క్రమంగా నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. దానితో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వచ్చే కొత్త వాళ్ల మీద ఆధారపడసాగాడు. ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచేరీ ఉద్యోగి మామిడాకులు అరిటాకులు పట్టుకుపోతుండగా కనిపించాడు. క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకుని వాళ్ళింట్లో త్రినాద వ్రతం ఉందని తెలుసుకున్నాడు. వాడు బాపనయ్యతో, మరి చెప్పారు కదేమండి, వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి. ఈరోజు సంగమేశ్వర శాస్త్రి గారు పిలిచారనుకోండి, ఎరిగినవారు గనక ఆయన ఇంటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు. కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావడం అన్ని విధాలా ధర్మం. ఎంత క్షణంలో వచ్చేస్తాను, మీరుండడం కంచిమేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కుపొడం పట్టుపట్టి టపీమని తుమ్మాడు. బాపనయ్య తను ముక్కు ముఖం ఎరగనివాడు ఇంత మాట్లాడటం విని తెల్లబోయినా సాటి మనిషి భోజనానికి వస్తానంటున్నాడని, సరే త్వరగా రండి అన్నాడు. అయితే నంగిరి దేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు. వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబం సింహాచల యాత్రకు వెళ్తున్నట్లు తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో, అయ్యయ్యో, మీకు మరీ అంత మొహమాటమైతే ఎలా? నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయదలిచాను. ఇక నా పనులంటారా, వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయనను మొహమాట పెట్టేసి వాళ్ళ కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు. ఇక బాపనయ్య దేవయ్య వస్తాడని నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడి కోసం ఎదురుచూసి ఆ తరువాత భోజనం చేశాడు. వారం రోజుల తర్వాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో తారసిల్లాడు. బాపనయ్య వాణ్ణి చూస్తూనే పట్టరాని కోపంతో ఏదో అనబోయేంతలో వాడు ఏమీ తొణక్కుండా, కోపగించకండి, నాలోని ప్రత్యేకత ఈసరికి మీకు బాగా అర్థమై ఉంటుంది. అభిమానం, అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు. మిమ్మల్ని అంతగా బాధ పెట్టినందుకు పరిహారంగా ఈరోజు 2 పూటలా ఈ ఇంటనే భోజనం, స్నానం అది కూడా మీ ఇంటనే, పదండి అంటూ బాపనయ్య భుజం మీద చెయ్యి వేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారుంది. ఆవిడ ఎవరినైనా సరే ఒరేయ్ అని పిలుస్తుంది. ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధనిపించింది. దేవయ్య ఇంత పొడుం పీల్చి గట్టిగా తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్లు ముఖం పెట్టి, ఒరే నంగిరి, నీ గురించి సర్వం విన్నాను. ఆ తుమ్ములు ఆపు. పొడుం పీల్చి పీల్చి నీ ముక్కే పొడుంకాయలా తయారైంది. వంటవుతున్నది, ఇంట్లో మడినీళ్ళైపోయాయి. నువ్వింకా స్నానం అఘోరించినట్లు లేదు కదా. స్నానం చేసి ఆ చేత్తోనే 4-5 బిందెల నీళ్లు బావిలోంచి తోడుకురారా అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లు. దేవయ్య బావిలో ఎక్కడో పాతాళగంగలా ఉన్న నీళ్లను బొక్కెనతో పైకి లాగుతూ, అయ్యా, ఎరక్కపోయి వస్తిని గదా ఈ కొంపకు అనుకోసాగాడు. వాడు 4 బిందెల నీళ్లు తోడి ఆయాసపడడం గమనించిన బామ్మ, తేరగా తినడానికి తయారయ్యావు, నీళ్లు చేదడానికి నానా హైరానా పడిపోతున్నావు, నంగిరి వెధవ, ఇక తిందువుగానిరా అని పిలిచింది. ఆమె విసట్లో అన్నం కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురావురుమంటూ తినసాగాడు.
అది గమనించిన బామ్మ, రాత్రి కూడా ఉంటావని అన్నీ కాస్త ఎక్కువగానే వండాను. ఒక్క పూటలోనే స్వాహ అంటే ఎలా? మనిషైన వాడికి కొంచెం మొహమాటం ఉండాలిరా. దొరికింది కదా అని మొత్తం ఊడ్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది కోపంగా. ఈనాటి వరకు అవతలి వాళ్లను మాట్లాడనీయకుండా తప్పనిసరి మీ ఇంటికి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకు బామ్మగారి పాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి. వాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కోవటానికి లేచిపోతుంటే బామ్మవాణ్ణి ఆపి, ఒరేయ్, అప్పనంగా తిండి తినేసిపోతే నీ ఎంగిలాకు ఎవడెత్తుతాడు? పనీ పాటా లేని వెదవ్వి. మాటలు చెప్పి తిండి తినబోయే నీలాంటి పనికిమాలిన వాడి ఎంగిలాకు ఎత్తితే పాపం. నాకు మడి ఆచారం. ఆకు బయట పారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అన్నది. నంగిరి దేవయ్య అంతా బామ్మ చెప్పినట్టే కిక్కురుమనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్లీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు. ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా 1కి 2 సార్లు ఆలోచించి వెళ్లేవాడు తప్ప మాటకారితనం ఉపయోగించి పరాయి ఇంట భోజనం చేసే అలవాటు మానుకున్నాడు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.